మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్లో రీజనల్ మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన జి జగ్గయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి భారతదేశంలో పన్నుల గురించి, పన్నుల విధి విధానాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మన భారతదేశంలో ఎన్నో రకాల పన్నులు ఉన్నాయి. అసలు వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? వాటి విధి విధానాలు ఏంటంటారు? మీ మాటలో చెప్తారా కొద్దిగా? అవును, మన దేశంలో చాలా రకాల పన్నులు ఉన్నాయి. అసలు మొదటగా ఆ పన్నులు అవసరమా, ఎగ్జాక్ట్లీ పన్నులు ఎందుకు వేస్తుంది ప్రభుత్వం అని ఆలోచించినప్పుడు పన్నులు ఖచ్చితంగా అవసరం. ప్రభుత్వానికి వేరే ఆదాయం లేదు. ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయాల్లో పన్నులే. మిగతాది ఏదన్నా ల్యాండ్స్ అమ్ముకోవడం, అంటే భూములు అమ్ముకోవడం ద్వారా సమకూర్చిన నిధులు, అలా ఏదన్నా బాండ్స్ మీద ఉన్న వడ్డీలు తప్ప చాలా ప్రధానంగా వచ్చేది పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం. ప్రభుత్వానికి ఆదాయం ఎందుకు అని కూడా అడగచ్చు మీరు. మరి విద్య, వైద్య, మిగతా మౌలిక సదుపాయాలు ఇలాంటి అన్నీ ఏర్పాటు చేయాలంటే, అంటే ప్రజలకు ఈ ఉపయోగపడేలా వీటిని చేయాలంటే వాటికి పన్నులే, అంటే ప్రభుత్వాలకు పన్నులే మూలాధారం. అలాగే సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలం చాలా ఎక్కువైనాయి. ఇవన్నింటికి ఖచ్చితంగా ప్రభుత్వానికి వనరులు కావాలి. అవి కేవలం పన్నుల ద్వారా మాత్రమే వస్తాయి. అందుకని పన్నులు అనేది ఖచ్చితంగా అవసరం. కాకపోతే రకరకాల పన్నులని ఎవరెవరు ఏది చెల్లించాలనేది దాన్ని ఏమిటి అంటే ఆదాయ పన్ను, ఆదాయం వచ్చిన వాళ్ళు, సంపద పన్ను, బహుమతి పన్ను, ఇలా. అసలు ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి అంటారు? పన్నులు బేసిక్గా రెండు రకాలు అంటే ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. అంటే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని. ప్రత్యక్ష పన్నుల్లో ముఖ్యమైన ఏంటంటే ఆదాయ పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, సంపద పన్ను అంటే వెల్త్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ అని అంటే మూలధనపు లాభాలు వస్తాయి కదా, వాటి మీద ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు అంటారు. అంటే ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటిది? పన్ను చెల్లించే వ్యక్తి నేరుగా అంటే డైరెక్ట్గా ప్రభుత్వానికే చెల్లిస్తాడు. వాటిని ప్రత్యక్ష పన్నులు అంటారు. రెండవది ఏంటిది? పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులల్లో సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, వాట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని, ఇవన్నీ పరోక్ష పన్నులు. అంటే ఈ పన్ను చెల్లించే వ్యక్తి నేరుగా ప్రభుత్వానికి కాకుండా మధ్యలో వ్యక్తికి, ఆ మధ్యలో ఇంకో వ్యాపారస్తుడికి, రిటైల్కు, హోల్సేల్కు, ఇలాంటి వ్యక్తులకు చెల్లిస్తారు. ఇలా పన్నులు రెండు రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ఇలా రకరకాల పన్నులు ఉన్నాయి మన దేశంలో. అంటే సార్, ఇప్పుడు ఇన్ని రకాల పన్నుల గురించి చెప్తున్నారు కదా మీరు. ప్రజలకు తెలిసిందల్లా కొన్ని పన్నులు మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్ అంటే సాధారణ వ్యక్తులకి, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లైఫ్లో ఎన్నో రకాల పన్నులు కడుతున్నారు. కూర్స్ విషయం అంటే వాళ్ళ కొనుగోలు చేసే వస్తువుల మీద, వీటి రకంగా ఇన్ని రకాల పన్నులు అవసరం అంటారా? అసలు అంటే ఇన్ని రకాలుగా పన్నులు ఇన్ని విధాలుగా కట్టాలంటారా? లేదు, మీరు కరెక్ట్ ప్రశ్న. వాస్తవానికి ఇన్ని రకాల పన్నులు ఉండడం వలన చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ప్రత్యేకించి మన భారతదేశంలో పన్ను విధానంలో ఉన్న లోపాలు ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు సులభంగా అర్థమయ్యే రీతిలో లేవు. రకరకాల పన్నులు ఉండడం వల్ల వాటి పట్ల స్పష్టత లేదు. అలా ఉండడం వల్ల పన్ను ఎగవేత అంటే పన్నులు ఎగ్గొట్టడానికి అవకాశం ఉన్నది. అలాగే ఈ పన్నుల నిర్వహణకు ప్రభుత్వానికి పెద్ద యంత్రాంగం కావాల్సి ఉంది. పన్ను వసూలు చేయడానికి కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తుంది, ఏది మామూలుగా ఇప్పుడున్న పన్ను విధానం ప్రకారం. కాబట్టి అందులో ఖచ్చితంగా మార్పులు అవసరము. ఈ మధ్యకాలంలో మార్పులు చేయడం కూడా జరిగింది. ఎలాంటి మార్పులు అవసరపడతాయి అంటారు ఇప్పుడు? అవును, మనం పరోక్ష పన్నులు అని ఏమనుకున్నాం, ఎక్సైజ్ డ్యూటీ అని, సేవా పన్నులు అని, వ్యాట్ అని, సేల్ ట్యాక్స్ అని ఇలా అనుకున్నాం కదా. ఆల్మోస్ట్ ఇవన్నింటికి బదులు మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే పన్ను, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే పాలసీ కింద జిఎస్టీ అని తీసింది. జిఎస్టీ అంటే జి అంటే గూడ్స్, ఎస్ అంటే సర్వీసెస్, టీ అంటే ట్యాక్స్, జిఎస్టీ అని చేశారు. ఓకే, దాంట్లో కూడా కొన్ని ఉన్నాయి, పూర్తి క్లారిటీ లేదు అని దాని మీద కూడా కొద్దిగా విమర్శ ఉంది. కాకపోతే రకరకాల పన్నుల బదులు జిఎస్టీ అనేది ఒకటే పెట్టడం వలన కొంత స్పష్టత ఉన్నది.
మొదట్లో ప్రవేశపెట్టిన మొదట్లో కొంత కన్ఫ్యూజన్ కానీ రెసిస్టెన్స్ కానీ, అంటే కొత్తగా పన్ను చెల్లించే దాంట్లోకి వచ్చిన వాళ్ళు చెల్లించడానికి కొంత వ్యతిరేకత భావం చూపెట్టడం కానీ, కొత్త రకమైన పన్ను ప్రవేశపెట్టారు అనుకున్నారు అనే ఇది ఉంటుంది. ఈ పన్నులన్నింటినీ ఒక్క చోట కలిపి ఒక్క చోట చేస్తారు ఈజీగా ఉండడానికి. అలాగే కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది ఏమని, ఏ వస్తువు మీద ఎంత ట్యాక్స్. అది మొత్తం ఇండియా లెవెల్లో ఒకటే ఉంటుంది. ఇప్పుడు వాటర్ బాటిల్ మీదన, ఒక సెల్ ఫోన్ మీదన ఎంత 18%, 10%, 3%. ఇది మళ్ళీ ఎలా డిసైడ్ చేస్తారు అంటే, ఆ పన్ను విధానం కూడా ఎలా ఉండాలంటే, పన్ను ఎలా విధించాలి, ఎవరి మీద విధించాలి, ఎంత మొత్తంలో విధించాలి, ఈ 3 విషయాలను దృష్టిలో పెట్టుకొని పన్ను విధానాన్ని తయారు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం. అవును సార్. కాకపోతే కానీ ఈ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ లో ఒక చిన్న డౌట్ ఉంది. నేను ఇది ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు, నాకున్న ఓకే ఒక డౌట్ ని వ్యక్తపరిచాను, మీ ముందు అడుగుతున్నాను సార్. మీరు అన్నట్టుగా ఇన్కమ్ బేస్డ్ లేకపోతే సంథింగ్ వాళ్ళ చెల్లించగలిగిన రీతిలోనే పన్నులు అనేవి విధించబడుతుంటాయి ప్రజలకి. కాకపోతే ఈ గూడ్స్ విషయంలో అందరికీ ఒకే పన్ను. అవును, ఒక ప్రోడక్ట్ ఉందంటే అది పేదవాడు కొన్నా ఒకే పన్ను, మధ్యతరగతి వాడు కొన్నా అదే పన్ను, ఒక ధనికుడు కొన్నా అదే పన్ను. మరి దీని విషయంలో మీ ఉద్దేశం అంటే, దీంట్లో కొంత విచక్షణ చూపించడానికి వీలు కాదు. ఎలా అంటే, మీరు షాప్కి వెళ్ళారు, మీరు రిచ్ అనుకుందాం, మీకు వేసారు ఉదాహరణకు 10% వేశారు, నేను రిచ్ కాదనుకుందాం, ఇది ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు వచ్చిన ఖాతాదారు రిచ్చా కాదా అనడానికి ఎక్కడ డిసైడ్ చేయాలి? అప్పుడు అది ఎలా నిర్ణయిస్తారు? షాప్ అతను మీకు 10% వేయాలన్నా, లేకపోతే మీరు పేదవాడు అని 5% వేయాలన్నా? కాబట్టి అలా ఉంది. అంటే ఎప్పుడు కానీ నేను ఏమంటే, ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నించవచ్చు, కానీ హేతుబద్ధకంగా ఉండాలి మన ప్రశ్న. ప్రాక్టికల్గా పాసిబుల్ కాని వాటిని మనం ప్రభుత్వం ముందు పెడితే కూడా, అంటే విమర్శించడానికే విమర్శలాగా ఉండకూడదు ఎప్పుడు కూడా. అవునా, సద్విమర్శ అంటే చూడు అలా ఉండాలి. అయితే అలాంటి పన్నులను మనం అలా చేయడానికి లేదు. కానీ ఆదాయ పన్ను ఉంది కదా, ఆదాయ పన్ను మాత్రం మీరు చెప్పినట్టు ఉన్నది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఇన్కమ్ స్లాబ్స్ ఉన్నది. ఫలానా అమౌంట్ వరకు, ఉదాహరణకు 10%, అది దాటితే 20%, అది దాటితే 30% అని. ఇప్పుడు మీరు అన్నదానికి సమాధానం ఇందులో వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ లో వచ్చింది. ఉన్న బాగా రిచ్ అంటే ఏంది, ఎక్కువ సంపాదిస్తున్నానే కదా, అతనికి 30% పేమెంట్ చేయాల్సి వస్తుంది. మామూలు వాడికి తక్కువ, ఇంత సపోజ్ 5 లక్షల కన్నా తక్కువ ఉన్న వాడికి ట్యాక్సే లేదు. ఇలా ఆదాయం పన్ను విషయంలో చూపెట్టచ్చు అలాంటి తారతమ్యాలు, కానీ మిగతా ట్యాక్స్లో చేరాదు. అయితే మీరు అన్నట్టు పన్ను విధానం ఎలా ఉండాలంటే, ప్రతి మనిషికి అర్థమయ్యే రీతిగా ఉండాలి, పన్ను ఎగవేయడానికి వీలు లేకుండా ఉండాలి, వాటి నిర్వహణ అంటే గవర్నమెంట్కు ఈజీగా ఉండాలి, కలెక్షన్ వసూలు చేయడం కూడా సులభంగా ఉండాలి. ఇది ఎలా వేయాలనేది, ఎంత ట్యాక్స్ వేయాలి, ఏ ట్యాక్స్ వేయాలనేది మాత్రము ఆర్థిక వ్యవస్థను బట్టి, మనకు ఆర్థిక రంగంలో ఎలా ఉన్నదో అనే మీకెళ్ళి అవసరం. ఇంకోటి అన్న, నేనేమనుకున్నా, మనం పన్ను కేవలం ప్రభుత్వానికి వనరులే కాకుండా దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళకు వనరులు వస్తాయి, అంటే ప్రభుత్వానికి డబ్బు సమకూరుతుంది పన్నుల ద్వారా. అలాగే ఆదాయ పునఃపంపిణీ అంటారు, అంటే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. మీకు డబ్బులు బాగా వచ్చాయి, ట్యాక్స్ రూపంలో మీ దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు తీసుకుంటుండ్రు, తీసుకొని దాన్ని ఇష్టం ఉన్నట్టు వీళ్ళు ప్రభుత్వం పంచుద్ది. అంటే అది పేదలకు చెందేటట్టు, మీ దగ్గర ఉన్న డబ్బును డైరెక్ట్ పేదలకు ఇవ్వమంటే ఇవ్వరు కదా, ట్యాక్స్ రూపంలో తీసుకొని పేదలకు ఉపయోగపడే పద్ధతిలో ప్రభుత్వాన్ని, అంటే ఆదాయ పునఃపంపిణీ అంటారు, ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే అలా దేశంలో. అలాగే మార్కెట్ మీద నియంత్రణ ఉంటుంది. మీరు ఏదో ఒక వస్తువు తీసుకొస్తారు, అది మార్కెట్లో అందరికి అవసరం లేదు, అప్పుడు ఏం చేస్తారంటే ఆ వస్తువు మీద రేటు పెంచడానికి ట్యాక్సులు పెంచుతారు. అందుకని చూడండి, లగ్జరీ గుడ్స్ మీద ట్యాక్సులు పెరిగినాయి అంటారు. పెరిగని ఎవరు కొంటారు? బాగా డబ్బున్న వాళ్ళు కొంటారు. అలాంటి పెరిగిన ఎవరికి, పేదవాడికి నష్టం లేదు కదా. అలా అంటే వస్తువు యొక్క ధర మీద నియంత్రణ ఉంటుంది, మార్కెట్ మీద నియంత్రణ ఉంటుంది. ట్యాక్స్ వలన కేవలం డబ్బులు వస్తున్నాయనే కాకుండా మార్కెట్ మీద నియంత్రణ ఉంటుంది, ఆదాయం మీద నియంత్రణ ఉంటుంది. కాబట్టి ట్యాక్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, కాకపోతే ఇలా ఉపయోగపడే పద్ధతిలో ఉండాలి. జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, ప్రతి విషయానికి విమర్శకులు ఉంటారు. అయితే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి, జిఎస్టీ అనేది మంచి ప్రయోగము, మంచి ప్రయత్నము. కానీ కలెక్షన్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ కు కలెక్షన్స్ అవుతున్నాయి, కానీ అది వీళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి మాత్రం కొన్ని సంవత్సరాలే పట్టిందని చెప్పచ్చు. పడుతుంది. ఏ కొత్త మార్పు కూడా రెసిస్టెన్స్ అంటారు, అంటే దాన్ని కొద్దిగా వ్యతిరేకించే శక్తులు ఉంటాయి. మనం కూడా
మనం కూడా మన జీవన విధానాన్ని మార్చుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు 8 గంటలకు లేసే వాళ్ళు 6 గంటలకు లేవాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు ఇదే ప్రకృతి చికిత్సాలయానికో యోగా సెంటర్కి పోతే మొదటి 2-3 రోజులు మీరు అడ్జస్ట్ అవ్వరు. అంటే ఏ మార్పు కూడా అలాగే ఉంటుంది. కానీ ప్రతి మార్పు కూడా అభివృద్ధికి దోహదం. అంటే మార్పు అనేది లేకపోతే అభివృద్ధి ఉండదు. అంటే ఎక్కడ వేసినామో అక్కడే ఉంటాం. ఖచ్చితంగా అభివృద్ధి ఉండాలంటే చేంజ్ అనేది అవసరం, మనిషిలో కానీ విధానాలలో కానీ. అలా అయితే జిఎస్టీ మల్టీ స్టేజెస్, దాన్ని ఏం చెప్తున్నా అంటే మల్టీ స్టేజ్ ట్యాక్స్ అంటారు. అయితే దాంట్లో కూడా ఒకటి ఏముందంటే, అంటే నా పరిశీలన ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారము ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని వ్యాపారస్తుడు తను ట్యాక్స్లో తను పే చేసిన ట్యాక్స్లో 40% క్రెడిట్ చేయమని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. మరి అది మాత్రం కాదు, అంటే వినియోగదారు నుండి మామూలు పబ్లిక్ నుంచి కొనుగోలుదారుల నుండి తీసుకుంటుండు కదా, మరి అది ఎలా చెందుతుంది? ఇప్పుడు ఆల్రెడీ నేను డబ్బు పే చేసి వస్తువు కొనుక్కున్నా, వినియోగదారుకి ఎలా ఆయన పే చేసిన ట్యాక్స్లో 40% బ్యాక్ తెచ్చుకోవడానికి ఫెసిలిటీ ఉంది జిఎస్టీలో. మరి ఆ 40% అతడికి వ్యాపారస్తుడికి వచ్చింది, మరి కొనుగోలుదారుడు వినియోగదారుడికి ఆ 40% చెందుతుందా? చెందడం లేదు. అది గమనించాలి. అలాగే ఆదాయ పన్ను వచ్చినప్పుడు, అంటే నా అభిప్రాయం ప్రకారం, నా సూచన సలహా కూడా అనుకుంటే, సాలరీడ్ పర్సన్స్ ఉన్నారు, అంటే ఉద్యోగస్తులు. ఉద్యోగస్తుడికి నెలకింత జీతం అని మీరే, అంటే ప్రభుత్వమే ఇస్తున్నది, లేదంటే సంస్థలు ఇస్తుంది, మళ్ళీ అందులోకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ చేస్తుంది. నేనేమంటా అంటే, నేనేంది ఎక్కువ మంది ఉద్యోగస్తుల, అంటే వేతనదారులు కానీ నెల నెల జీతం వస్తున్న వాళ్ళు కానీ జీతాలు ఇచ్చి ట్యాక్స్ రూపంలో మా జీతంలోకి వెళ్ళి కట్ చేసుకుంటుంది కదా, అది కరెక్ట్ కాదేమనిపించింది. ఇది ప్రభుత్వం ఆలోచించి అది లేకుండా చేస్తే, అంటే ఎక్కువ మందికి సమంజసంగా ఉంటుంది. అలాగే కొన్ని పన్నులు అవసరం అయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న పన్నులలో చాలా అబాలిష్ అయినాయి. బహుమతి పన్ను అనేది, వెల్త్ ట్యాక్స్ అనేది అబాలిష్ చేశారు. అంటే సార్, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఈ ట్యాక్స్ పర్సంటేజ్లో ఎక్కువగా మేజర్గా చూసుకునేది కాన్స్టెంట్గా వచ్చి దాని గురించి చూసుకుంటే ఈ ఆదాయ పన్ను ఎక్కువ గవర్నమెంట్కి ఉంది. ఒకవేళ అది కానీ ఆపితే గవర్నమెంట్ సంథింగ్ మీరు అన్నట్టుగా ఫండ్స్ రిసోర్సెస్కి ఏమీ ఎఫెక్ట్ కాదంటారా? అవుతుంది. పన్నులు ఆపడానికి అని అంటలేను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఉద్యోగస్తుల మీదే ఇస్తుండ్రు. సాలరీడ్ పర్సన్ ఆయనకు మీరే ఇస్తుండ్రు కదా, ఇప్పుడు నెలకు 1,00,000 అని ఇస్తుండ్రు గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగులు. ఈవెన్ ప్రైవేట్ ఉద్యోగులు కూడా జీతం, వాళ్ళు బిజినెస్ వాళ్ళు కాదు, వేరే వృత్తి చేసుకుంటున్న వాళ్ళు కాదు, జీతం అని 1,00,000 ఇచ్చేసి ట్యాక్స్ అని 10,000 తీసుకుంటే కొద్దిగా ఎందుకో సమంజసంగా అనిపించడం లేదు. వాళ్ళు ఎంత కష్టపడ్డా వాళ్ళకి అదే సాలరీ కదా, ఆ ఇచ్చిన సాలరీలోకి వెళ్ళి కట్ చేసుకొని జీతం అని ఇస్తుండ్రు, ట్యాక్స్ అని తీసుకుంటున్నారు. అది కొద్దిగా సమంజసం కాదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని ఆదాయ పన్నులో ఆ చిన్న మార్పులు తీసుకొచ్చేసి, ఇప్పుడు 30% స్లాబ్ అని ఉంది, అవసరమైతే బాగా రిచ్కు ఎక్కువ తీసుకుందాం, మనం ఎక్కువ ట్యాక్స్ వేస్తాం. అలా చేయడం వల్ల చిన్న ఉద్యోగస్తులు, లేకపోతే మామూలు తరగతికి సంబంధించిన మధ్యతరగతి వాళ్ళు కూడా కొంత ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పన్ను విధానంలో మార్పులు తీసుకొచ్చి ఒక 2-3 పన్నుల కన్నా ఎక్కువ ఉండకుండా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా సిబ్బంది తక్కువ అవసరం అవుతుంది, రికవరీ అంటే కలెక్షన్స్ ఎక్కువ అవుతాయి, ఏమి అంటే పన్ను ఎగవేతదారులు కూడా ఉండరు, అంతా బాగుంటుంది అని ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బాగా ఉంటుంది. చాలా బాగా వ్యక్తపరిచారు మీ ఉద్దేశాన్ని కానీ, పన్ను విధి విధానాలను కానీ. అండ్ అంతేకాకుండా సార్, ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైనా బిల్లుని కానీ, ఇలాంటి ట్యాక్సెస్ కానీ, ఏదన్నా సంథింగ్ వేరే ఏదైనా ఏం ప్రవేశపెట్టినా కానీ ప్రజలకి దాని ద్వారా మేలు చేరుతుందా, లేకపోతే మంచి జరుగుతుందా, నష్టం జరుగుతుందా అని ప్రజలు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక పార్టీ, రాజకీయ పార్టీ, ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ఏదన్నా బిల్లు ప్రవేశపెట్టినా దాన్ని తప్పు అని చెప్పేసి దాని అపోజిషన్ పార్టీ వేలెత్తి చూపితే దాన్ని తప్పు అనుకుంటున్నారు తప్పితే ప్రజలు అది నిజంగా మనకి మంచి చేస్తుందా, మేలు చేస్తుందా అని ప్రజలు గ్రహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి బిల్లులకు సంబంధించి, ఇలాంటి ట్యాక్సెస్ సంబంధించి మరెన్నో వీడియోలు మనం ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను నేను. ఇంకొక వీడియోతో మనం ముందుకు వద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, నమస్తే.